బ్రేకింగ్ న్యూస్ మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తీర ప్రాంతాలలో భీకర గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఏపీ వ్యాప్తంగా 22 జిల్లాల్లోని 403 మండలాలపై మోంతా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మండలాల వారీగా ఇప్పటికే 488 కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల్లో 219కి పైగా మెడికల్ క్యాంపులను సిద్ధం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కోసం 81 వైర్లెస్ టవర్లను సైతం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక 21కి పైగా భారీ సైజు ఆల్కా ల్యాంపులు, జేసీపీలు, ప్రొక్లైనర్లు, క్రెయిన్లు, 321 డ్రోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కూలిన చెట్లు తొలగించేందుకు 1040కు పైగా రంపాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. తుఫాను ప్రభావంపై ఇప్పటివరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్లకు సమాచారం అందజేసింది ప్రభుత్వం. వర్ష ప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసంను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా ప్రభావితమైనట్లుగా భావిస్తున్నారు.